భర్త ఇంటి ముందు భార్య నిరసన చేపట్టిన ఘటన గుంటూరు జిల్లా తాడిపల్లిలో కుంచనపల్లిలో చోటు చేసుకుంది. కాపురానికి తీసుకువెళ్లాల్సిందిగా భర్త విజయ్ ఇంటి ముందు భార్య చైతన్య నిరసన చేపట్టింది. పెళ్లైన 8 నెలలకే తనను వదిలేసి వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపించింది. పాపకు న్యాయం జరిగిందాక మేమైతే లెగిసేది లేదు, ఇంటి నుంచి వెళ్ళేది లేదు. తల్లికి కొడుకు న్యాయం కావాలి. పార్టీ వాళ్ళు అట్లాంటి ఆడపిల్లల జీవితాలకి చేయమని భరోసా ఇస్తున్నారా వాళ్ళు? పోలీసులు వెళ్ళినా కూడా పోలీసులకు కూడా సమాధానం చెప్పకుండా పోలీసు చేసుకొని ఒక బిడ్డను కనిచ్చి తర్వాత ఆయన సమాధానం చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు. సమాధానం చెప్తే పెళ్లి చేసిన వాళ్ళే అట్లా పెళ్లి చేసుకున్నాను. బయటికి విజువల్స్ చూస్తున్నాం. భర్త ఇంటి ముందు భార్య నిరసన చేపట్టిన ఘటన గుంటూరు జిల్లా తాడిపల్లిలో కుంచనపల్లిలో చోటు చేసుకుంది. కాపురానికి తీసుకువెళ్లాలని భర్త విజయ్ ఇంటి ముందు భార్య చైతన్య నిరసన వ్యక్తం చేసింది. పెళ్లైన 8 నెలలకే తనను వదిలేసి వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపించింది. 8 సంవత్సరాలుగా తన బిడ్డతో భర్త కోసం పోరాటం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. పార్టీ వాళ్ళు అట్లాంటి ఆడపిల్లల జీవితాలకి చేయమని భరోసా ఇస్తున్నారా వాళ్ళు? మాకు 2017లో పెళ్ళయింది. తర్వాత 5 మంత్స్ ఉన్నాము. అప్పుడు నేను 4 మంత్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను ఇలా ఇష్యూ అని చెప్పి పెద్ద మనుషులకు తీసుకెళ్ళాను. ఏంటమ్మా ఇష్యూ అని అడిగారు పెద్దలు. కుదిర్చిన వాళ్ళు ఉన్నారు మందిరంలో. శివరాం ప్రసాద్ అన్న ఆయన ఈ పెళ్లి కుదిర్చింది వాళ్ళే. మా మామయ్య గారికి అంటే ఎర్రమనేని పూర్ణచంద్రరావు గారికి స్వయాన చుట్టాలు, రిలేటివ్స్ అవుతారు. సో వాళ్ళే పెళ్లి కుదిర్చారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చా చెప్పాను. ప్రాబ్లం ఏంటి అని అడిగితే ప్రాబ్లం ఏంటంటే ఆయన పెళ్లి చేసుకొని నాకు ప్రేమ లేదు, నేను మా నాన్న కోసం చేసుకున్నాను, నాకు ఇష్టం లేదు, సో నువ్వు ఇంకా నాకు వద్దు అని వదిలేశారు. 2018లో ఇదంతా అయ్యింది. 5 మంత్స్ కలిసి ఉన్నాము. తర్వాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. 4th మంత్ ఉన్నప్పుడు నన్ను వదిలేశారు. తర్వాత 18 ఎండింగ్ అంటే 19లో బాబు పుట్టేశాడు. 19 సెప్టెంబర్లో పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఒక 3 మంత్స్కి ఒకసారి వచ్చారు. మా హస్బెండ్ అయితే 6 మంత్స్కి ఒకసారి వచ్చారు. ఆ తర్వాత ఇంకా లేదు. పెద్ద మనుషుల్లో మళ్ళీ పెడితే వాళ్ళు అన్నారు, మా హస్బెండ్ అన్నీ ఒప్పుకున్నారు. అవును నేను అన్నాను నాకు ప్రేమ లేదు, మా నాన్న కోసం చేసుకున్నానని చెప్పి ఒప్పుకున్నానని చెప్పారు. లేదు నేనే రెక్టిఫై చేసుకుంటాను అని చెప్పారు. తర్వాత ఇల్లు చూసి తీసుకెళ్తానని చెప్పారు. ఇంకా అంతే. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు. ఎర్రమనేని పూర్ణచంద్రరావు అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేశానండి. 2017లో వివాహం చేశానండి. 17 అయితే అతను చండీగఢ్లో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడు ఈ చండీగఢ్ పంపిస్తామంటే కాపురాన్ని చండీగఢ్ పంపించాం. 4 మంత్స్ 5 మంత్స్ అక్కడ ఉన్న తర్వాత పాప ప్రెగ్నెన్సీ అంటే ఇలా తీసుకొచ్చారండి. విజయవాడ తీసుకొస్తే వాళ్ళు విజయవాడలో అన్నారు. అప్పుడు అక్కడి నుంచి మా పామర్ తీసుకెళ్ళాం. ఆ తర్వాత ఇప్పుడు 3 మంత్స్ 4 మంత్స్ ఎప్పుడో ఒకసారి వస్తుంటాడు, సరిగ్గా మాట్లాడేవాడు కదా. తర్వాత సరే బాబు ఏంటంటే అడిగితే మా అమ్మాయిని ఇష్టం లేకుండా చేసుకున్నా అన్నాడు. సెట్ అవుతాడంటే సరే జనరల్గా జరుగుతూ ఉంటాయి, అదే లో ఎఫైర్ ఉంటుంటుంది. సార్ మారుతాడులే, బాబు పుట్టినాకైనా పిల్లలు పెళ్ళైనాక మారుతుంటారు, లేదా బాబు పుట్టినాకైనా మారుతారు. సర్లేమ్మ మరి జరిగిపోయిందమ్మా ఏం చేస్తాం, చదువుకోమ్మా అని చెప్పాం. సరే అయిపోయిన తర్వాత మా బాబు పుట్టాడు. ఫోన్ చేసాం. బాబు చూస్తాక ఒక్కరోజు వచ్చారు, తల్లిదండ్రులు అందరూ తీసుకుని చూశారు, వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ అసలు మాట్లాడరు. ఏమన్నా ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం అయింది కాపురం తీసుకెళ్తే 2 సంవత్సరం 15 నెలలు 18 నెలలు అయినాక ఏమన్నా కాపురం తీసుకెళ్ళట్లేదని అడిగితే మా అబ్బాయి ఇక్కడ మా అబ్బాయిని అడగండి వెళ్ళండి.